వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి సూచనల మేరకు జిల్లా స్థాయిలోని పంచాయతీరాజ్ విభాగంలో ఉన్న ఎంపీపీలు ఎంపీటీసీలు కలిసి నేడు పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లాలో ఎంపీపీలు ఎంపీటీసీలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎంపీపీలు ఇతర నాయకులు సమస్యలను మీడియాకు వెల్లడించారు। ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈరోజు మొన్న 23వ తేదీన విజయవాడలో తాడేపల్లె పార్టీ ఆఫీస్ దగ్గర మాకు ఈ రాష్ట్ర లెవెల్లో మాకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది। మా రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। మీటింగ్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా మీటింగ్ లో పాల్గొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మర్యాద పూర్వకంగా మేము కలవడం జరిగింది। ముఖ్యంగా ఈ పంచాయతీరాజ్ విభాగంలో కొన్ని సమస్యల మీద కూడా మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది। ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయించాలి। ఎన్ఆర్జీఎస్ చట్ట ప్రకారం శతభాగం మేరకు ఉపాధి హామీ పనులను గ్రామ పంచాయతీ ద్వారానే కూలీల సహకాలంలో బిల్లులు చెల్లించాలి। సర్పంచులకు తల్లికి వందనం, ఆ కుటుంబానికి తల్లికి వందనం అనేది ఇవ్వడం లేదనేది అది కూడా ఒక సమస్య కత్తగివ్వాల్సిందని కేంద్రం విడుదల చేసిన 15వ ఫైనాన్స్ కమిషన్ విడుదల చేసిన నిధులను 11,50,50 కోట్లు 1150 కోట్లు స్థానిక సంస్థలకు తక్షణమే జమ చేయాలని ఈ బిల్లు చెల్లించడంలో రాజకీయ జోక్యం విచారించి రాజ్యాంగ ఆర్టికల్ 73, 74 రాజ్యాంగ సవరణ గురించి సర్పంచులకు ఉన్నత అధికారాలను అమలు చేయాలని కోరడం జరిగింది। జీవో నంబర్ 11 రద్దు చేసి గాలిలో ఉన్న 1350 మంది పంచాయత్ సెక్రటరీలకు పోస్టింగులు ఇచ్చి ఎంపీటీసీ ఎంపీపీల గౌరవేతనాలు వెంటనే ప్రస్తుతం అమల్లో ఉన్న గౌరవేతనాలు సహకారంలో చెల్లించాలని చెప్పి ఈ సభాముఖంలో మేము కోరడం జరిగింది। మా పంచాయతీరాజ్ విభాగంలో ఇలా ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు గారు పెట్టిన పథకాలలో అన్ని సకాలంలో ప్రజలకు అందించాలని అది కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది। అది కూడా ప్రతి ఒక్క ప్రజలకు ఆ రోజు ఏమైతే హామీ ఇచ్చినారో ఆ హామీలను ఖచ్చితంగా అమలు పరిచి ప్రజలకు అన్ని సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరడం జరిగింది। ఈ రోజు వచ్చిన మా ఈశ్వరెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మా ఎంపీపీ గారు, మా కార్యకర్తలు, మా సర్పంచులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా రాష్ట్ర అధ్యక్షుల వారికి, మా పాఠశాల రామగోపాల్ రెడ్డి గారి అధ్యక్షతన జగన్మోహన్ రెడ్డి గారు కలిసడం జరిగింది కాబట్టి అందరికీ పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి గారి సమావేశంలో స్టేట్ వైడ్ గా మొత్తం మన ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు అయితేనేమి ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు చాలా సమస్యలతో ఇబ్బంది పడుతూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి మన అధ్యక్షుల యొక్క ఆదేశానుసారము స్టేట్ లో అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా మెమోరాండం ఇచ్చి కలెక్టర్ గారికి మన సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు ఎదుర్కొంటున్న సమస్యలు కలెక్టర్ వివరించి ఒక వివరణం ద్వారా వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ వినతి పత్రం ద్వారా ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా మా ఆంక్షలకు ఖచ్చితంగా కొంచెం న్యాయం చేస్తామని కోరుతూ ఈ సందర్భంగా మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా కలెక్టర్ కార్యాలయంలోకి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది।